జనసేన పార్టీకి ఏలూరు సీట్ జనసేన పార్టీకి ఏలూరు సీట్ జనసేన పార్టీకి ఏలూరు సీట్ జనసేన పార్టీకి ఏలూరు సీట్ జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారి పునరాలోచన పవన్ కళ్యాణ్ గారి పునరాలోచన పవన్ కళ్యాణ్ గారి పునరాలోచన కార్యకర్తల మనోభావాల్ని కార్యకర్తల మనోభావాల్ని కార్యకర్తల మనోభావాల్ని పవన్ కళ్యాణ్ గారి పునరాలోచన పవన్ కళ్యాణ్ గారి పునరాలోచన ఏలూరు సీట్ జనసేన పార్టీకి ఏలూరు సీట్ జనసేన పార్టీకి వర్ధిల్లాలి జనసేన పార్టీ కార్యకర్తల ఐక్యత వర్ధిల్లాలి జనసేన పార్టీ కార్యకర్తల ఐక్యత చేయవద్దు ఏలూరు జనసేన పార్టీ కార్యకర్తల గౌరవాన్ని ఏలూరు జనసేన పార్టీ కార్యకర్తల గౌరవాన్ని ఏలూరు జనసేన పార్టీ కార్యకర్తల గౌరవాన్ని ఏలూరు సీట్ జనసేన పార్టీకి ఏలూరు సీట్ జనసేన పార్టీకి బాయ్కాట్ చలో తాడేపల్లిగూడెం బాయ్కాట్ చలో తాడేపల్లిగూడెం బాయ్కాట్ చలో తాడేపల్లిగూడెం బాయ్కాట్ చలో తాడేపల్లిగూడెం ఏలూరు సీట్ జనసేన పార్టీకి ఏలూరు సీట్ జనసేన పార్టీకి ఏలూరు సీట్ జనసేన పార్టీకి బాయ్కాట్ చలో తాడేపల్లిగూడెం బాయ్కాట్ చలో తాడేపల్లిగూడెం బాయ్కాట్ చలో తాడేపల్లిగూడెం బాయ్కాట్ చలో తాడేపల్లిగూడెం ఏలూరు సీట్ జనసేన పార్టీకి ఏలూరు సీట్ జనసేన పార్టీకి ఏలూరు సీట్ జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారి పునరాలోచన పవన్ కళ్యాణ్ గారి పునరాలోచన పవన్ కళ్యాణ్ గారి పునరాలోచన ఏలూరు సీట్ జనసేన పార్టీ కేటాయించబోదు ఏలూరు సీట్ జనసేన పార్టీ కేటాయించబోదు ఏలూరు సీట్ వెంటనే జనసేన పార్టీ కేటాయించాలి ఏలూరు సీట్ జనసేన పార్టీకి కేటాయించాలి ఏలూరు సీట్ జనసేన పార్టీకి కేటాయించాలి కార్యకర్తల మనోభావాలు గౌరవించాలి కార్యకర్తల మనోభావాలు గౌరవించాలి. నమస్కారం అండి. ఈరోజు తాడేపల్లిగూడెంలో నిర్వహించే ఉమ్మడి జనసేన పార్టీ తెలుగుదేశం ఉమ్మడి సభకి ఏలూరు నియోజకవర్గం నుంచి ఏలూరు జనసేన పార్టీ కార్యకర్తలందరం కూడా బాయ్కాట్ చేస్తూ నిరసనగా ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో నిరసన తెలియజేస్తున్నాం. అలాగే ఏలూరు సీట్ ని జనసేన పార్టీకి కేటాయించాలి. ఇక్కడ ఉన్న కార్యకర్తలు 2014 నుంచి పవన్ కళ్యాణ్ గారిని నమ్మి కార్యకర్తలందరూ కూడా ఈ రోజు వరకు కూడా ఏ కార్యక్రమం మీరు పవన్ కళ్యాణ్ గారు తలపెడితే ఆ కార్యక్రమం మీద ప్రతి దాని మీద స్పందించి రోడ్ల మీదకి వచ్చి ప్రతి ఒక్కరితో అవమానాలు పడి ఈ రోజు ఈ స్థాయి వరకు పార్టీని అంచెలంచెలుగా ఎదిగి తీసుకొచ్చేలాగా కార్యకర్తల కృషి ఎంతో ఉంది. అటువంటి కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ రోజు ఏలూరు సీటు జనసేన కేటాయించకపోవడం చాలా సిగ్గుచేటు. పవన్ కళ్యాణ్ గారు పునరాలోచన చేయాలని చెప్పేసి మేమందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. ఏలూరు నియోజకవర్గం నుంచి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించండి. ఏలూరు సీట్లో ఏలూరు జనసేన పార్టీ నియోజకవర్గంలో మన జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నారు. మీరు ఈ ఆలోచన ఒకసారి మార్చుకుని పునరాలోచన చేసి ఒక్కసారి ఏలూరు కార్యకర్తలతో సమావేశం చేయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రోజు తాడేపల్లిగూడెంలో నిర్వహించే కార్యక్రమానికి మేమందరూ కూడా వ్యతిరేకిస్తూ బాయ్కాట్ చేస్తూ ఈ రోజు ఏలూరు నియోజకవర్గం నుంచి ఒక్క వెహికల్ ని కూడా మేము తీసుకురాకుండా చేస్తున్నాం. ప్రతి ఏ కార్యక్రమం చేసినా మీరు బహిరంగ సభలు ఏ కార్యక్రమం చేసినా ఏలూరు నియోజకవర్గం నుంచి సుమారు 2000 నుంచి 3000 మంది 5000 వరకు జనాలను మేము తీసుకుని వచ్చేవాళ్ళం. అటువంటిది ఈ రోజు ఒక్క మనిషిని కూడా మేము ఈరోజు తాడేపల్లిగూడెంకి తీసుకురాకపోతున్నాం అంటే మాకే చాలా బాధగా ఉంది. దానికి కారణం కూడా మీరే. ఎందుకంటే ఏలూరులో ఉన్న కార్యకర్తలందరికీ మనోభావాలను మీరు దెబ్బతీసే విధంగా ఈరోజు సీట్ని ఏలూరులో మన జనసేన పార్టీకి కేటాయించకుండా చేయడం వల్ల దానికి మేమంతా చాలా ఆవేదన చెందుతున్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారు మాకు మీ మీద నమ్మకం ఉంది, మాకు మీ మీద అభిమానం అనేది ఉంది, మీ మీద ఉన్న అభిమానం ఎప్పుడు మాకు పోదు. కానీ కార్యకర్తల గురించి కొంచెం ఆలోచించండి. మీరు అధిష్టానం బీజేపీ గురించి ఆలోచించారు, రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తున్నారు, కానీ కార్యకర్తల గురించి మీరు ఎందుకు ఆలోచించట్లా? కొంచెం మా గురించి కూడా ఆలోచించండి. ఏలూరులో జనసేన పార్టీ కార్యకర్తలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. మీరు సీట్ ఇచ్చి చూడండి. ఏలూరులో మీరు సీట్ తీసుకొచ్చి గెలిపించి తీసుకొస్తాం.
ఒకవేళ గెలిపించలేకపోతే మీ అందరూ వచ్చి మీ కాళ్ళ దగ్గర పడి బానిసల్లా కూర్చోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సీట్ ఇచ్చి చూడండి, మేము గెలిపిస్తాం. 2019లో మనకు జరిగిన అవమానం ఇక్కడ ఏలూరు నియోజకవర్గంలో జరగదు. పార్లమెంట్ పరిధిలోనే ఏలూరులో హైయెస్ట్ ఓటింగ్ షేర్ కూడా జరిగింది. అది కూడా మీరు పరిగణనలో తీసుకుని ఏలూరులో మీరు సీటు జనసేన పార్టీ కేటాయించాలని చెప్పేసి మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. జీవీ మాల్ ఫెస్టివల్ తీన్ మార్ పండుగలన్నీ జీవీ మాల్ తోనే. మహా పండుగలు మెగా సేల్ 1+1 1+2 కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో. సారీస్, లేడీస్, కిడ్స్, మెన్స్ అండ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్. 3 మెగా ఫెస్టివల్స్, 1 మెగా ఫ్యాషన్ ప్లేస్. జీవీ మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట్, ఏలూరు. పెళ్లిళ్లు, పండుగలు, వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు.